హలో అందరికీ. ఈరోజు మీకు 3 రకమైన ఇంట్లో చేసుకోగలిగే సెర్లాక్స్ చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి పిల్లలకి. అయితే మనలాంటి మదర్స్కి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, సెర్లాక్ రోజుకి ఎన్నిసార్లు పెట్టాలి, ఏ టైంలో పెట్టాలి, సెరిలాక్ తిన్నాక వాటర్ పెట్టచ్చా, ఇంతకీ సెర్లాక్ అరుగుతుందా బేబీకి అని చాలా డౌట్స్ ఉంటాయి మన మైండ్లో. అవన్నీ మాట్లాడుకుందాం. సో మొదటి సెర్లాక్ ఏమో రాగి సెర్లాక్. రాగి సెర్లాక్ మనకు కావాల్సింది 1 కప్పు రాగులు, 5 బాదం పప్పులు, 5 జీడిపప్పులు. ఇప్పుడు ఈ 3 కలిపి వాష్ చేసేస్తున్నాను. బాగా వాటర్తో వాష్ చేసేసాక ఆ వాటర్ని ఏమో బాగా డ్రైన్ చేసేయండి, వాటర్ ఏం లేకుండా. ఈ రాగుల్లో కాల్షియం, మినరల్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఐరన్ ఉంటుంది, తెలుసా మీకు? ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని దాని మీద ఈ కడిగిన రాగులు, జీడిపప్పు, బాదం పప్పు బాగా ఆరబెట్టాలి. ఎండలో పెట్టుకుంటే ఇంకా బెటర్. ఒక హాఫ్ అన్ అవర్ అయినా బాగా ఆరబెట్టేయండి. నేనైతే ఫ్యాన్ కింద పెట్టాను. బాగా ఆరిపోయిన తర్వాత ఒక దల్సరిగా ఉన్న కడాయి తీసుకొని ఇవన్నీ అందులో వేసి స్టవ్ సిమ్లో పెట్టి ఇవన్నీ బాగా వేయించండి. చూసుకోండి, కడాయి పల్చగా ఉంటే మాడిపోతాయి, అస్సలు మాడకూడదు. కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసేసి పొడి చేసేసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి, మిక్సీలో వాటర్ డ్రాప్లెట్స్ ఉండకూడదు. వాటర్ ఉంటే పొడి కాస్త పేస్ట్ అయిపోతుంది. పౌడర్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మీకు రాగులు ఎంత మిక్సీ చేసినా కొంచెం గరుగ్గానే ఉంటుంది, అలాగని చెప్పి మరీ గరుగ్గా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో గాలి వెళ్ళలేని దాంట్లో స్టోర్ చేసేద్దాము. ఇది 2 months వరకు ఉంటుంది. చేయడం ఈజీయే కనుక నేను ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం చేసుకుంటాను. అంతే, రాగి సెర్లాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను యాపిల్ ప్యూరీతో కలిపి పెడతాను మా బాబుకి. ఇలా ప్యూరీస్తో మిక్స్ చేస్తే ఏంటంటే పిల్లలు ఇంకొంచెం ఇష్టంగా తింటారనమాట. అప్పుడు ప్యూరీ పెట్టినట్టు ఉంటుంది, ఇలా రాగులు కూడా పెట్టినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు నేను యాపిల్ ప్యూరీ చేయబోతున్నాను. మీరు స్వీట్ పొటాటో, క్యారెట్ ఇలా ఏ ప్యూరీస్తో అయినా రాగుల్ని మిక్స్ చేయొచ్చు. ఏం మిక్స్ చేయకుండా ఉత్తుగా కూడా ఇలా రాగి సెర్లాక్ పెట్టచ్చు. యాపిల్ ప్యూరీ కోసం యాపిల్స్ని ఇలా స్మాల్గా కట్ చేసేసి యాపిల్ని కుక్ చేయాలి. కుక్ చేయడం అంటే ఉడికించడం కాదండో, ఇలా చేయాలి. ఉడికిస్తే అందులో ఉన్న వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అన్నీ పోతాయి. ఒక గిన్నెలో హాఫ్ వరకు వాటర్ తీసుకోండి. అందులో ఇలా కట్ చేసిన యాపిల్స్ ముక్కలు ఒక గిన్నెలో పెట్టేసి ఇలా ఈ వాటర్ ఉన్న గిన్నెలో పెట్టండి. పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేసేయండి. ఒక 10 minutes తర్వాత మూత తీసి చూడండి. యాపిల్ మెత్తగా అవ్వాలి, అయిందో లేదో చూసుకోండి. అది అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత ఇలా మిక్సీలో వేసేసుకోండి. దానితో యాపిల్ ప్యూరీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందాక చేసుకున్న రాగి పౌడర్ని నేను 1 స్పూన్ తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ యాపిల్ కూడా ఉందని. మీకు కావాలంటే 2 spoons తీసుకోవచ్చు. సో రాగి పౌడర్ని ఇలా తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా బాగా కలుపుకోవాలి, ఉండలు రాకుండా. స్టవ్ మీద పెట్టకముందే కలుపుతున్నాం కదా, ఉండలు వచ్చేస్తాయి ఏమో అని అనుకోకండి. బాగా కలిపితే రాదు ఉండ. నెక్స్ట్ ఈ కలిపిన దాన్ని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టుకొని బాగా కలపండి, మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు. కానీ ఎప్పుడు ఏ సెర్లాక్ అయినా ముద్దగా పెట్టద్దు, పిల్లలకి మింగడానికి కష్టంగా ఉంటుంది. కొంచెం నీర్లా చేసేస్తే ఈజీగా మింగేస్తారు. ఇప్పుడు ఈ రాగి మిక్స్ని యాపిల్ ప్యూరీతో కలిపేస్తున్నాను. అంతే, రాగి యాపిల్ సెర్లాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పప్పులు, గ్రెయిన్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో కలిపిన ఫుల్లీ లోడెడ్ గన్ లాంటి సెర్లాక్. అన్ని న్యూట్రియంట్స్ దీనివల్ల బేబీకి అందుతాయి. పిడియాట్రిషియన్స్ ఏం చెప్తున్నారంటే ఏ రకమైన సెర్లాక్ అయినా రోజుకు 2 సార్లు పెట్టచ్చు. మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్. నైట్ పెట్టకూడదు, ఎందుకంటే నైట్ టైం పిల్లలకి ఏ యాక్టివిటీ ఉండదు కాబట్టి అరగడానికి కొంచెం కష్టం అవుతుంది. ఫస్ట్ ఒక 1 week ఒక పూట అలవాటు అయ్యాక అప్పుడు 2వ పూట కూడా పెట్టండి. ఇప్పుడు ఈ ఆల్ మిక్స్ సెర్లాక్కి కావాల్సినవి ఏంటి అంటే 1 కప్పు బియ్యం, 2 స్పూన్లు మినప్పప్పు, 2 స్పూన్లు శనగపప్పు, టీ స్పూన్స్, 2 స్పూన్లు ఏమో కందిపప్పు, 2 స్పూన్లు జొన్నలు, 2 స్పూన్లు ఓట్స్, 2 స్పూన్ల పెసరపప్పు, 10 జీడిపప్పు, 2 స్పూన్ల గ్రౌండ్ నట్స్, 10 బాదం పప్పు, జీలకర్ర 1 స్పూను, వామేమో 1/2 స్పూను. ఇప్పుడు ముందుగా రైస్ని కడుగుతున్నాను. ఇవి మిగిలిన వాటితో కలిపి నేను కడగను, ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న చిన్న నల్ల పురుగులు ఉండొచ్చు కదా, మిగిలిన వాటితో కలిపి కడిగితే అవి బయటికి రాకపోవచ్చు. ఇప్పుడు ఈ పప్పులన్నిటినీ ఇందులో తీసుకొని బాగా వాష్ చేయాలి. బాగా కడిగిన తర్వాత ఆ వాటర్ని ఉంపేసి ఇప్పుడు ఆ కడిగిన రైస్ని పప్పులతో కలిపేయండి. ఇప్పుడు ఒక డ్రై క్లాత్ తీసుకొని ఈ కడిగినవన్నీ దానిపైన ఆరబెట్టేయండి. ఇవి ఎక్కువ గ్రెయిన్స్ అండ్ దాల్స్ కాబట్టి ఆరడానికి టైం పడుతుంది. ఎండలో ఆరబెట్టుకుంటే ఇంకా బెటర్. ఇవి ఆరేలోగా ఒక ప్యాన్ తీసుకొని ఆ గ్రౌండ్ నట్స్ని వేయించండి. ఇలా వేగాలన్నమాట, మాడకుండా చూసుకోండి. దాని తర్వాత ఓట్స్ని వేయించండి. ఓట్స్ ఎక్కువసేపు వేయించకండి, అవి ఈజీగా మాడిపోతాయి. ఇప్పుడు ఈ జీలకర్ర అండ్ వాముని కలిపి వేయించుకోండి లైట్గా. ఇందాక ఆరబెట్టిన బియ్యం పప్పులు ఆరిపోయిన తర్వాత ఒక దల్సరిగా ఉన్న
వెజల్ తీసుకొని అందులో ఇవి వేసి బాగా వేయించండి. ఇలా అవుతాయి అన్నీ వేయించాక. ఇప్పుడు ఇవన్నీ చల్లారాక మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోండి. బరుగ్గా ఉండకూడదు. ఇలా చేసిన పౌడర్ని ఒక ఎయిర్ వెళ్ళలేని డబ్బాలోకి వేసేసుకున్నాను. పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని ఒక స్పూన్ సెర్లాక్ పౌడర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకున్నాను. దాని తర్వాత అదే స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టి బాగా కుక్ చేయాలి. ఉండండి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే ఉండలు ఈజీగా మింగేస్తారు. ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసి నేను పెడతాను. తనకి డైజెషన్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్కి నెయ్యి బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఏమో మక్కానా సెర్లాక్, అదేనండి పూల్ మక్కానా. వీటినే తామర గింజలు అంటారు. చాలా హై ప్రోటీన్ అండ్ కాల్షియం ఫుడ్ ఇది మీరు ఖచ్చితంగా పెట్టాల్సిన ఫుడ్. సెర్లాక్ పెట్టిన తర్వాత నేను కొంచెం పాలు పెడతాను బాబుకి, ఎందుకంటే సెర్లాక్ సెమీ సాలిడ్ కదా, ఇది సమ్మర్ పిల్లలకి నోరు ఆరిపోతుంది, అందుకే కొంచెం పాలు పెడితే బెటర్. అండ్ పిల్లలకి 1 year వచ్చే వరకు వాటర్ పెట్టకూడదు అని పీడియాట్రిషియన్స్ చెప్తున్నారు. సో అందుకే కొంచెం పాలు సెర్లాక్ తర్వాత పెడితే బెటర్. మక్కానా సెర్లాక్ కోసం 1 cup మక్కానా తీసుకోండి. ఇలా దల్సర్గా ఉన్న కళాయిలో మక్కానాని వేయించండి. ఈ మక్కానాతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈజీగా మాడిపోతుంది. సో కొంచెం క్రిస్పీగా అయ్యాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇది బాగా చల్లారనివ్వండి. చల్లారాక మిక్సీలో వేసి పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ ఈజీగా ఒక 1 month వరకు ఉంటుంది. చేసుకోవడం ఈజీయే కాబట్టి నేను కొంచెం ఎప్పటికప్పుడు చేసేసుకుంటాను. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ మక్కానా పౌడర్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోండి. స్టార్టింగ్లో కొంచెం ఉండల్లా కనిపిస్తుంది, బట్ కలిపే కొద్దీ ఉండలన్నీ పోతాయి. ఇప్పుడు దీన్నేమో స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని బాగా కుక్ చేయండి. అంతే, చాలా సింపుల్గా హై ప్రోటీన్ మక్కానా సెర్లాక్ రెడీ అయిపోయింది. తనకి డేకి 2 times మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెర్లాక్ పెడుతున్నాను. రోజుకు ఒక టైప్ సెర్లాక్ అనమాట. నాకు తెలిసిన ఉగ్గు రెసిపీస్ అని నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్